వింటర్లో మనకి వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దాహం అయ్యేది కాబట్టి నీళ్ళు కూడా చాలా తక్కువగా తాగుతూ ఉంటాం కాబట్టి దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? డెఫినెట్లీ మనం వాటర్ తక్కువ ఇంటేక్ అనేది తక్కువ అయినప్పుడు మనం డ్రై లిప్స్, డ్రై స్కిన్ అనేది ఈజీగా చూస్తాం. ఎవరికైనా వాటర్ తాగడం అలవాట్లేదు అంటే మజ్జిగ తాగడము లేదా కొబ్బరి నీళ్ళు తాగడమా, ఏదో ఒక రకంగా వాటర్లో కొంచెం చియా సీడ్స్ మన సబ్జా గింజలు వేసుకొని తాగడం, ఏదో రకంగా తాగడం అనేది వీలు చేసుకొని ఉండాలి. ఎన్ని లీటర్స్ తాగాలి మ్యామ్ రోజుకి? ఒక 3-3.5 లీటర్స్ ఇస్ ఐడియల్ ఫర్ అన్ అడల్ట్. ఓకే. అబౌవ్ 15 ఎవరున్నా కూడా 3-3.5 లీటర్స్ పర్ డే అనేది చెప్తాం. లేదు బాగా చల్లగా ఉందంటే కొంచెం వేడి చేసుకొని లేదా గోరువెచ్చగా తాగటమా, ఏదో ఒక రకంగా చేయాలి. ఓకే. సో ఈ వింటర్ సీజన్లో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దురద, చర్మం ఎర్రబడిపోవడము, ఎక్కువ డ్రై అయిపోయి పగులు రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే స్కిన్నే కదా ఏమవుతుందిలే, సీజన్ మారిపోతే నార్మల్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో అట్లాంటి టైంలో అంటే డాక్టర్ని ఎప్పుడు మనం సంప్రదించాలి? అలాంటి టైంలో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో బేసికల్గా ఏంటి అంటే పని మీద ఉన్నప్పుడు ధ్యాస డ్రై స్కిన్ అనేది మనకు తెలియదు. ఈవినింగ్ యూజువల్లీ ఎవరికైనా దురద ఉంది అంటే చేతుల మీద కానివ్వండి, వీపు మీద కానివ్వండి, మోకాళ్ళ కింద కానివ్వండి ఎక్కువ దురద ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల కూడా మన చేతికెళ్ళి దురద ఇచ్చి చేయడానికి వీలవ్వదు. సో ఈ కంటిన్యూస్ ఇచ్చింగ్ వల్ల మనకేమవుతుంది అంటే స్కిన్ లేవటము, అది మందబడటం అనేది ఉంటుంది. సో కొంతమందికి రక్తం వచ్చేలాగా చేస్తుంటారు. ఎవరికైనా స్కిన్ థిక్ అవుతుంది, కొంచెం డార్క్ అవుతుంది, ఎర్రగా అవుతుంది అంటే మీరు వాడే మాయిశ్చరైజర్స్ కానివ్వండి, లేదా స్నానం చేసే విధాలకు కానివ్వండి, లేదా మాయిశ్చరైజర్ వాడే రకం మార్చడం కానివ్వండి, లేదా ఇంటర్నల్గా కొన్నిసార్లు మనము హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు యూజువల్లీ మనకు ఎర్రగా అవుతుంది, మనం స్నానం చేసుకుంటే మండుతుంది అన్నప్పుడు మాత్రం కొంచెం వెళ్తే అనేది మంచిది. మనం లైట్ తీసుకుంటే ఇంకా కొంచెం దురద ఎక్కువడం అలా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో జనరల్లీ అంటే మాయిశ్చరైజర్స్ కాకుండా ఇంట్లో మనం స్కిన్ ఎక్కువగా డ్రై అయినప్పుడు ఆయిల్స్ అవి రాస్తూ ఉంటాం కదా, అంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలా రాస్తూ ఉంటాం. అంటే ఏది బెటర్? అసలు ఆయిల్స్ అనేవి మనం వాడొచ్చా? ఆయిల్స్ అనేది వాడచ్చు డెఫినెట్లీ. ఇప్పుడు అందరికీ మాయిశ్చరైజర్స్ అవైలబిలిటీలో ఉండాలి అనేది ఏం లేదు. డెఫినెట్లీ మాయిశ్చరైజర్స్ వాడితే ఏంటంటే అవి ఎక్కువ ఇంకుతాయి అన్నమాట నేచర్. ఎందుకంటే మాయిశ్చరైజర్ అనేది తక్కువ మాలిక్యూల్, చిన్న మాలిక్యూల్, సో ఈజీగా పెనిట్రేట్ అవుతాయి. ఆయిల్ లేదా నెయ్యి అనేది ఇవి ఇంట్లో తయారు చేసే వాటికి అవి ఎక్కువ పెనిట్రేషన్ పవర్ ఉండదు. జనరల్గా వాడచ్చా అంటే మీరు మాయిశ్చరైజర్ పెట్టండి, ఎవరికైనా చాలా కొబ్బరి నూనెలు అట్లా అలవాటు ఉంటే మాయిశ్చరైజర్ పెట్టి దాని నుంచి ఆయిల్ పెట్టండి అని అంటాం. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ బ్లాంకెట్. సో లేదు అంటే మనం వెన్నలాగా చేసుకోవచ్చు. స్నానం చేసే ముందు మనం ఇంట్లో వాడతాం కదా వెన్న, అదే కొంచెం అడల్ట్స్ అయినప్పుడు ఫేస్కి అట్లా వద్దు అని చెప్తాం. ఎందుకంటే కొన్నిసార్లు అవి యాక్నీని ట్రిగర్ చేస్తాయి. అందరికి వస్తాయా అంటే మేము వాడాం మాకు రాలేదు అంటే ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి వస్తాయి కాబట్టి, ప్లస్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఇప్పుడు తినే జంక్ ప్లస్ అన్నీ కూడా తోడ్పడుతున్నాయి, కొన్ని కొత్తవి వస్తున్నాయి కాబట్టి అందరికి అన్నీ సెట్ అవ్వవు. అట్లా అని అందరు వాడొద్దు అనేది ఏం లేదు. మీకు పడుతుంది అంటే వాడచ్చు, మీకు సరిపోతుంది అంటే వాడుకోవచ్చు అవి. ఓకే.